ఏబిఎన్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ఇక దేశవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ దీపావళి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ దీపావళి సందడి కొనసాగుతోంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ టపాసులు కాలుస్తూ సందడి చేస్తున్నారు. టపాసుల మోతతో పల్లెలు పట్టణాలు మారుమోగుతున్నాయి. టపాసుల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడిపోతున్నాయి. ఈ ఏడాది టపాసుల ధరలు గతంతో పోలిస్తే తక్కువగా ఉన్నాయని, వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అయితే టపాసులు పేల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. దీపావళి సందడి ఎలా ఉందో ఒకసారి వైజాగ్ లో పరిస్థితి ఏ విధంగా ఉందో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సతీష్ రెడీగా ఉన్నారు లైవ్ లో. సతీష్, చెప్పండి, దీపావళి ఎలా ఉంది? వైజాగ్ వాసులు ఏ విధంగా జరుపుకుంటున్నారు? అక్కడ సందడి వివరించండి. స్వామి, ప్రస్తుతం మనం విశాఖలో మురళీనగర్లో ఉన్న లాన్సమ్ గ్రీన్స్ ఈ యొక్క గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, చిన్నారులు పెద్దలు అందరూ కూడా ఈ దీపావళి సంబరాల్ని అత్యంత ఘనంగా చేసుకుంటున్నారు. అదేవిధంగా పెద్దలు కూడా వారికి సహకరిస్తూ కూడా చిన్నపిల్లల్ని ఈ యొక్క మతాబులు ఏ విధంగా కాల్చాలంటే తగే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ మతాబులు రోడ్డు అంతా కూడా కాలుస్తూ దీపావళిని అత్యంత వైభవంగా చేసుకుంటున్నారని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూడొచ్చు, మొత్తం కమ్యూనిటీ అంతా కూడా ఒక దగ్గరికి చేరుకొని దీపావళి పండుగని ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరూ ఒక చోటుకి చేరుకోవడం, ఈ యొక్క పండుగను చేసుకోవడం కూడా ఇది చాలా మంచి శుభపరిణామంగా అందరూ కూడా భావిస్తున్నారు. అదేవిధంగా ఈ పండుగను ఏ విధంగా చేసుకుంటున్నారు, అదేవిధంగా కుటుంబ సభ్యులు ఆ అపార్ట్మెంట్ వాసులు ఏ విధంగా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారనేది వారి మాటలను తెలుసుకుందాం. ఎలా ఉందండి? అంటే ఈ పండుగ మీకు అంటే యాక్చువల్గా ఊళ్ళలో అందరూ కలిపి చేసుకుంటారు, కానీ అపార్ట్మెంట్ అనగానే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉంటారు. కానీ ఈ రోజు పండగ అనగానే ఒక చోటుకి చేరుకొని ఈ పండుగ చేసుకోవడం ఎట్లా అంటే చాలా హ్యాపీ అండి. ఇక్కడ కూడా చాలామంది చాలా ఊర్ల నుంచి ఉంటారు. త్రూఅవుట్ ఇండియా మొత్తం ఇక్కడ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ టైంలో వచ్చి చాలా అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా గత 10-15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. చాలా బాగుంటుంది అసలు. ఇంకా కొంచెం చెప్పేది చాలా బాగుంటుంది అసలు. అందరూ వచ్చి ఒక అన్నదమ్ముల్లాగా చాలా పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ మనం చూడొచ్చు, ఈ పండుగని చాలా అద్భుతంగా చేసుకుంటాం. ఒక కుటుంబ సభ్యులాగా అందరం ఒక చోటు చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉందంటున్నారు. ఇక్కడ ఎటువంటి వయసు తారతమ్యం లేకుండా అందరూ కూడా ఒకే చోటుకి ఈ యొక్క చేరుకొని ఈ పండుగ చేసుకోవడం కూడా చాలా శుభపరిణామంగా మేము భావిస్తున్నామంటూ కూడా ఈ అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు.